హాయ్, ఏం చేస్తున్నారు? చూడండి, వాళ్ళు చెప్పుకునేది కారక్. వీటిని విభక్తి అంటారు. మనం తెలుగులో కారా చిహ్నాలు అంటారు. డు, మూవులు ప్రథమ విభక్తి, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, అందున్నన్ సప్తమ విభక్తి చదివి ఉంటారు కదా. అలాగే వీటిని ఇవే అదే విధంగా ఉంటాయి. ఇవే కారా చిహ్నాలు. వాటిని విభక్తులు అంటాం. దీన్ని కారా చిహ్నం అంటాం. కర్తాకారక్ అంటే కర్త పక్కన వచ్చేదాన్ని ఏమంటారంటే కర్తాకారక్. ఈ కర్తాకారక్ ఏంటంటే నే అనేది కర్తాకారక్. కర్మకారక్. కర్మకారక్ అంటే కో. కర్మ తర్వాత కర్మ పక్కన వచ్చేది కో. అంటే ఒక పని చేసినప్పుడు ఎవరు చేశారు అని ప్రశ్నించుకుంటే వచ్చేదాన్ని కర్త అంటారు. ఆ కర్త పక్కన ఎప్పుడైనా సరే నే ప్రత్యయం వస్తుంది. దాన్ని కర్తాకారక్ అండి. పని యొక్క ఫలితం ఎవరు అనుభవించారు అని చెప్పి ప్రశ్నించుకుంటే వచ్చేది కర్మ. కర్మ పక్కన మనం ఏం ఉపయోగిస్తాం? కో ఉపయోగిస్తాం. కరణకారక్ సే. కరణకారక్ అంటే దాని కరణకారక్ సే అనమాట. సే కే ద్వారా దాని సహాయముతో చేయబడింది అనేది వస్తుంది. సంప్రదానకారక్. సంప్రదానకారక్ చిహ్నం వచ్చేసరికి కేలియే కో. సంప్రదానకారక్ అంటే కొరకున్కై మన తెలుగులో. అపాదానకారక్ అంటే సే. ఇది సే కానీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడేమో దాని సహాయంతో అని వస్తుంది. ఇక్కడేమో విడిపోవడం అనే అర్థంలో వస్తుంది. సంబంధకారక్ కా కే కి. సంబంధకారక్ అనేది కా కే కి అని అర్థంలో వస్తుంది. అధికరణ కారక్ మే పర్ అంటే లోపల. సంబంధకారక్ కా కే కి అంటే యొక్క అనే అర్థంలో వస్తుంది. సంబోధన కారక్ హే హరి అజీ. సంబోధన కారక్ అంటే పిలవడం అన్నమాట. హే రామ్, అరే సీత, అజీ క్యా కర్ రహే హై అని చెప్పి ఇలా పిలవడం సంబోధన. వాళ్ళ పిలవడానికి ఉపయోగించే పదాలనే సంబోధన కారక్ అంటారు. ఉదాహరణ చూడండి. రామ్ డాష్ రావణ్ డాష్ మారా. రాముడు రావణాసురుడిని చంపాడు. ఇక్కడ ఎవరు చంపారు అని ప్రశ్నించుకుంటూ వచ్చేది ఏంటి? కర్త. రామ్ ఎవరు చంపాడు? రాముడు చంపాడు కాబట్టి రాముడు పక్కన ఏమొస్తుంది? కర్త పక్కన ఎప్పుడైనా సరే నే ప్రత్యయం వస్తుంది. రామ్నే ఎవరిని చంపాడంటే రావణాసురుడిని. రావణాసురుడు అంటే కో అంటే రావణాసురుడు అంటే కర్మ. ఈ కర్మ పక్కన ఏ రాయాలని చెప్పాను? కర్మకారక కో రాయాలి. రామ్నే రావణ్కో మారా. రాముడు రావణాసురుడిని చంపాడు. అంటే ఇక్కడికి అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. రామ్నే రావణ్కో సీత డాష్ మారా. రామ్నే రావణ్కో సీతా కేలియే మారా. సీత కొరకు చంపాడు. కారణం ఎవరి కొరకు చంపాడు? సంప్రదానకారక కొరకున్కై అని చెప్పుకున్నాం కదా. కేలియే సీతా కేలియే మారా. రామ్నే రావణ్కో సీతా కేలియే తీర్ డాష్ మారా. తీర్ అంటే బాణము సహాయంతో చంపాడు. సహాయం అంటే ఏం చెప్పుకున్నాం? సే. రామ్నే రావణ్కో సీతా కేలియే తీర్ సే మారా. తీర్ సే మారా అంటే బాణంతో చంపాడు. రామ్నే రావణ్కో సీతా కేలియే తీర్ సే మారనే పర్ ఆయన ఏమన్నాడు? డాష్ విభీషణ్ కహా. హే విభీషణ్ కహా. చూడండి. దశరథ్ డాష్ పుత్ర రామ్ డాష్ రావణ్ సీత డాష్ తీర్ డాష్ మారనే పర్ డాష్ విభీషణ్ కహా. దశరథ్ కే. ఇక్కడ కాకేకి సంబంధ కార్యక్రమం చెప్పాం కదా. దశరథుడు యొక్క కుమారుడు. దశరథ్ కా పుత్ర రామ్నే రావణ్కో సీతా కేలియే తీర్ సే మారనే పర్ హే విభీషణ్ కహా. ఇక్కడ చూడండి ఎన్ని కారక చిహ్నాలు వచ్చినాయో. ఇక్కడ దశరథ్ కా సంబంధకారక్, నే కర్తాకారక్, రావణ్ కో కర్మకారక్, సీతా కేలియే అపాదానకారక్, తీర్ సే సంప్రదానకారక్, తీర్ సే కరణకారక్, మారనే పర్ హే విభీషణ్ సంబోధన కారక్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ చూడండి. అధికరణ కారక్ 2 రావాలి. ఇంకోటి వచ్చేసరికి అపాదాన కారక్ రావాలి. గర్ మే మాహా ఇంటిలో అమ్ముంది. అధికరణ కారక్ అయితే మే పర్ అనేవి 2 వస్తాయి. మే అంటే లో, పర్ అంటే పైన. ఇక్కడ చూడండి. గర్ మే మాహా ఇంటిలో అమ్ముంది. గర్ పర్ మురిగి ఇంటి పైన కోడి ఉంటుంది. పత్తా పేడ్ డాష్ గిరా. పత్తా పేడ్ సే గిరా. ఇక్కడ చూడండి. చెట్టుకి ఆకుకి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది. చెట్టు నుండి ఆకు రాలిపోతుంది. మళ్ళీ తీసుకెళ్ళి అతికించగలమా? అతికించలేం కదా. అంటే రెండింటి మధ్య సంబంధం చెడిపోతుంది కాబట్టి దాన్ని అక్కడ సే అంటే అపాదాన కారక. రెండింటి మధ్య సంబంధం ఉండదు అనే అర్థంలో ఉపయోగించుతాం. ఓకేమా. ఇది కారచిహ్నం. అర్థమైందా? ఓకే. శుభం. ధన్యవాదాలు.